నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకి మరియు సోనం వాంగ్చున్ ఒక పక్క ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే దానికి నిరసనగా మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న సోనం వాంగ్చున్ కి సంఘీభావం తెలిపేందుకు వెళ్తూ ఉంటే పోలీసులు చేసినటువంటి దాడి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందే తప్ప అసలుకి పేపర్ లీకేజీని ఖండించేందుకు విద్యార్థులు ఒక పక్క ధర్నా చేస్తుంటే వాళ్ళేదో నక్సలైట్ లాగా మావోయిస్ట్ లాగా ఒక పక్క దాడి చేయడం ఎంత హేమైన చర్య అంటే అంత దాడి. ఇప్పుడున్నటువంటి ఇండియా మన దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క దేశ ప్రజలను కాపాడుకోవడం దానికంటే విద్యార్థుల్ని ఒక నక్సలైట్ చూపించడం ఎంతో దారుణం. ఈరోజు ఒక పక్క దేశంలో పేపర్ లీకేజీలు, ఒక పక్క డీజిల్ కొరత, ఒక పక్క పెట్రోల్ పైన రేట్లు పెంచేసి దాన్ని ఏమన్నా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఏదైనా చేద్దామని చెప్పంటే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీలు వచ్చి దందా దిగితే వాళ్ళపైన దాడులు చేసి నిన్నేమి రాహుల్ గాంధీ గారు దందా చేయడానికి వెళ్ళలేదే, ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే సంఘీభావం తెలిపేందుకు శాంతియుతంగా వెళ్తే మీకెందుకంత భయం? మీకెందుకు రాహుల్ గాంధీ గారిని చూస్తే భయం? ఒక పక్క పార్లమెంట్ లో ఆయన లెగిస్తే మైకులు కట్ చేస్తారు. ఎందుకంటే ఆయన అడిగే మాటలు నేరుగా గుండెల్లోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి కాబట్టి, వీళ్ళు చేసే దారుణాలని నేరుగా అడుగుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని చూస్తే ఒక పక్క భయపడిపోయి వణికిపోతూ నిన్న ఆయన్ని లిఫ్ట్ చేసి పోలీసులందరూ ఆర్మీ బలగాలు ఆయన నేత ఒక ప్రతిపక్ష నేతలా కాకుండా, ఒక రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక నక్సలైట్ మాదిరి మావోయిస్ట్ మాదిరి ఎత్తుకొని తీసుకెళ్ళడం ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఒక పక్క ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నట్టు వాంగ్చున్ గారికి సంఘీభావం తెలపాల్సిందే పోగొట్టి వీళ్ళందరూ కలిసి ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో బంధిస్తారు. ఆయన ఆరోగ్యం బాగుందయ్యా, నిలకడగా ఉంది, మేము చేస్తామని చెప్పన్నా కూడా ఆయన లాక్కెళ్ళిపోతారు. ఆయనకి మద్దతుగా వచ్చినటువంటి సిజేపీ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లక్షల మంది జనాభా విద్యార్థులు వచ్చి ఒక పక్క వేలల్లో లక్షల్లో వచ్చి సంఘీభావం తెలుపుతుంటే నిన్న లాఠీ చార్జ్ చేసినట్టు విధానం మీరు చూడండి. ఈ బ్యానర్ లో మేము వేసిన ఫోటోస్ మీరు చూడండి. రక్త గాయాలు విద్యార్థుల్లో మీరు చేసేది రైతుల్ని అదే విధంగా చేస్తుంటే విద్యార్థుల్ని అదే విధంగా చేస్తుంటే ఇంక ఎవరు మీకు నెక్స్ట్ ఓటేసేది? ప్రజలు ఓటేయాలా లేదా? మీకు ప్రజల ఓట్లు అవసరం లేదు. మీ యొక్క దారుణం ఏంటంటే మేము ఈవీఎం మిషన్తో గెలుస్తామని చెప్పనే ఒక ధీమాతో మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ ఒక్కసారిగా గలం విప్పారంటే మీరు కనపడకుండా పోతారు. నరేంద్ర మోడీ గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా దేశంలో ప్రజలందరూ రోడ్డెక్కే రోజు దగ్గర పడింది. మీరు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని పోలీసులు పెట్టి అడ్డు చెప్పారో ఆ రోజే మీ ప్రభుత్వం దిగిపోయింది అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం.